హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక మంచి మూవీ గురించి మాట్లాడుకుందాం. ఆ మూవీ 2019లో రిలీజ్ అయింది. పెద్ద క్యాస్ట్ లేదు, పెద్ద హీరో కాదు, పెద్ద డైరెక్టర్ కూడా కాదు. కానీ మూవీ రిజల్ట్ మాత్రం అందరినీ షాక్ ఎలా చేసింది. ఆ మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఆ మూవీకి ఎమోషన్స్ కూడా చేయలేదు, కానీ పెద్ద హిట్ అయింది. విత్ యూనిక్ స్టోరీ టెల్లింగ్, ఇంటెలిజెంట్ రైటింగ్ అండ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఒక అండర్ డాగ్ సినిమా ఆడియన్స్ ని ఎలా ఇంప్రెస్ చేసింది? లెట్స్ గో త్రూ ద జర్నీ ఆఫ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఈరోజు కాలింగ్ క్లాసిక్స్ అనే ఎపిసోడ్ రావాలి, కానీ దాన్ని నెక్స్ట్ వీక్ కి షిఫ్ట్ చేసాం. వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ లైక్స్ కూడా కొట్టట్లేదు. ఈ వీడియోకి చిన్న టార్గెట్ ఇస్తున్నా, ఒక 100 లైక్స్ చేయండి. రే, సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా థియేటర్ మారేస్తావా? మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. ఫస్ట్ మూవీ ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఈజ్ ఎ డిటెక్టివ్ విత్ ఎ టచ్ ఆఫ్ కామెడీ, సస్పెన్స్ అండ్ థ్రిల్స్. ఆత్రేయ నెల్లూరులో ఒక చిన్న డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతూ ఉంటాడు, ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. చిన్న ఏజెన్సీ అయినా ఆత్రేయ ఇస్ వెరీ ప్యాషనెట్, కానీ పెద్ద పెద్ద కేసెస్ వచ్చేవి కాదు. ఒకరోజు మాత్రం ఒక మర్డర్ కేసు వస్తుంది. ఆ డెడ్ బాడీ అన్క్లెయిమ్డ్. కేసుని డీప్గా సాల్వ్ చేస్తూ ఉంటే చాలా నిజాలు తెలుస్తాయి. ప్లాట్ అంటే యూనిక్గా ఉండడానికి కారణం రియలిస్టిక్ డిటెక్టివ్ వర్క్, లైట్ హార్టెడ్ కామెడీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. ఇట్స్ నాట్ ఎ హూడ్ అండ్ ఇట్ స్టోరీ. మూవీని మనకి కనెక్ట్ అయ్యేలా చేసింది నవీన్ పోలిశెట్టి బ్రిలియంట్ యాక్టింగ్. హీరోగా ఫస్ట్ మూవీ అంత బాగా ఆడడానికి వన్ ఆఫ్ ద రీజన్ నవీన్ అన్న. ఎస్పెషల్లీ ఆ కామెడీ సీన్స్ లో బ్రిలియంట్ గా యాక్టింగ్ చేసి మనందరిని నవ్వించారు. నా వరకు నవీన్ పోలిశెట్టి లేకపోతే ఆ క్యారెక్టర్ అంత బాగా పండేది కాదు. కామెడీయే కాదు, ఎమోషనల్ సీన్స్ లో కూడా డెప్త్ కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ రైటింగ్ అంత సస్పెన్సిబుల్ గా రాకపోయి ఉంటే మూవీ ఆ రేంజ్ లో జనాల్ని ఇంప్రెస్ చేసేది కాదు. మూవీ డైరెక్టర్ కమ్ రైటర్ స్వరూప్ RSJ గారు ఇంకా నవీన్ అన్న కలిసి 8 months ఇదే ప్రాజెక్ట్ మీద కూర్చొని స్క్రిప్ట్ ని రెడీ చేశారంట. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సీన్స్ తో ఫిల్ అయి ఉంటాయి, కానీ ఆ మర్డర్ కేసు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి మూవీ ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో నడుస్తుంది. ఆ రైటింగ్ ఆడియన్స్ ని సీట్ ఎడ్జెస్ లో కూర్చోబెట్టింది. ప్రతి క్లూ, ప్రతి క్యారెక్టర్, ప్రతి డైలాగ్ కి పర్పస్ ఉంటుంది, విచ్ మేక్స్ ద స్టోరీ కన్స్ట్రక్టెడ్ అండ్ సాటిస్ఫైయింగ్. స్వరూప్ గారికి ఇది ఫస్ట్ మూవీతోనే ఇంత బ్రిలియంట్ సినిమా తీస్తారని ఎవరైనా అనుకుంటారా? కామెడీ మిస్టరీ చాలా తక్కువ టాలీవుడ్ అండ్ ఇండియన్ సినిమాలో. అలాంటిది ఆ స్టోరీతోనే వచ్చి హిట్ కొట్టారు. హీరోకి ఎలివేషన్స్ ఉండవు, పెద్ద బీజం కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆత్రేయ ఒక కేసు సాల్వ్ చేస్తున్నప్పుడు చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. మూవీ రిలీజ్ అప్పుడు ఈ మూవీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఇందాక చెప్పినట్టు పెద్ద క్యాస్ట్, ఇంకా ఎక్కువ ప్రమోషన్స్ కూడా చేయలేదు. కానీ మూవీకి హిట్ టాక్ వచ్చింది. ప్రమోషన్స్ చేయకపోయినా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా మూవీ జనాల్లోకి రీచ్ అయింది. ఆడియన్స్ సినిమాని చాలా ఇష్టపడ్డారు. యూనిక్ స్టోరీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఇవన్నీ ఆడియన్స్ కి చాలా నచ్చాయి. అందుకే కంటెంట్ బాగుంటే చాలా అంటాను. కమింగ్ టు ద సపోర్టింగ్ క్యాస్ట్, అన్ని క్యారెక్టర్స్ ని బాగా రాశారు అండ్ యూజ్ చేసుకున్నారు. జస్టిఫికేషన్ కూడా ఇచ్చారు. ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయిందంటే అది మూవీని టర్న్ చేస్తుంది, ఆర్ మూవీ ఎండ్ అయ్యేదాకా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మూవీ టెక్నికల్ గా కూడా చాలా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ రియలిస్టిక్ గా ఉంటుంది, ఎడిటింగ్ కట్స్ బాగుంటాయి, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాస్ జస్ట్ అమేజింగ్. మార్కే రాబిన్ సినిమా మూడ్కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా కంపోజ్ చేశారు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. నాకు బోర్ కొట్టినప్పుడు నేను చూసే కొన్ని సినిమాల్లో అది కూడా ఒకటి. పెద్ద బడ్జెట్ అవసరం లేదు, స్టార్ కాస్ట్ అవసరం లేదు, మంచి స్టోరీ ఉంటే చాలు జనాలు సినిమా చూస్తా అని చెప్పడానికి ఈ మూవీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంక కాన్సెప్ట్ ఎలా ఉంది? మేము ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలని మీరు అనుకుంటే, లేదా మీకు ఏ టాపిక్, హీరో, ఏ మూవీ మీద ఏమైనా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. మన ఛానల్కి రీసెంట్గానే 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ మీ. ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మంచి మూవీ కాంటెంట్ మీ ముందుకు తీసుకొని వస్తాం. అండ్ ఎంకరేజ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్. cinema